నేను సింగిరెడ్డి నరేష్ రెడ్డి తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. అయితే ఇవాళ మాజీ మంత్రి బాల్కొండ ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు పచ్చలు నడుపుట వెళ్లి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి విషయం గల్ఫ్ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విషయం మీద ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో మాయమాటలు చెప్పి గల్ఫ్ కార్మికుల ఓట్లు దండుకున్నటువంటి మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏమీ చేయకపోగా 500 కోట్ల బడ్జెట్ పెడతా సంవత్సరానికి అని చెప్పి ఏం చేయనటువంటి విషయం ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఆనాడు మాట ఇచ్చి ఇవాళ గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి విషయం ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల కోసం 5 లక్షల ఎక్స్గ్రేషియా చనిపోయిన వారికి బయట దేశంలో, అలాగే ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి, ముఖ్యంగా మొన్న ఏర్పరిచినటువంటి అడ్వైజరీ కమిటీ గల్ఫ్ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ రాష్ట్ర, అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లల కోసం గురుకులాల్లో చదివే విషయమై వారికి రాయితీ, ఇవన్నీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అయితే మీరు ఇవాళ పచ్చలు నడుపుట వెళ్ళి ఏం చేయట్లేదు గల్ఫ్ కార్మికుల కోసం అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు తెలుసుకోవాలా, ఒక ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలు మీకు తెలియకపోతే ఎట్లా అని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తంలో 165 మందికి ఇప్పుడు 5 లక్షలు వచ్చి ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ మీ నిజామాబాద్ జిల్లాలో 55 మందికి వచ్చినాయి. మీ నియోజకవర్గంలోనే బాల్కొండ నియోజకవర్గంలో 9 మందికి డబ్బులు వచ్చి ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా చదువుతాం, వినండి మీరు. వేముల ప్రవీణ్, వేముల ఆసమ్మ వారి వైఫ్ పేరు, ఇది రాజారాం నగర్ గ్రామము, భీమ్గల్ మండలం. శ్రీ ఎరాయి మల్లయ్య వైఫ్ ఎరాయి బుచ్చమ్మ, నడిమిగల్ల గ్రామము, బాల్కొండ మండలము. మూడోది లొక్కోడి రాఘవేంద్ర, వైఫ్ లొక్కోడి మమత, బడా భీమ్గల్ గ్రామము, భీమ్గల్ మండలము. గోరవంతుల ప్రకాష్ ఎడద గంగరం, సతీమ్మ ఆయన వైఫ్ పేరు, దేవనపల్లి గ్రామము, భీమ్గల్ మండలము. కోట భూమేశ్వర్ ఎడద వైఫ్ కోట అమ్మాయి ఎడద లావణ్య, కొత్తపల్లి గ్రామము, ముఫ్కల్ మండలము. మండని రాజేశ్వర్ సంజయ్ కుమార్ సనా, ఈయన చాకిర్యాల గ్రామము, మెండోరా మండలము. దాసరి రాకేష్ వైఫ్ శ్రీమతి సరిత, బోయిగల్లి గ్రామం, భీమ్గల్ మండలము. అఫావత్ మైఫాల్ వైఫ్ సుశీల, గుట్టతండ కోనాపూర్ గ్రామము, కమ్మర్పల్లి మండలము. పాలెపు లింగయ్య వైఫ్ రమ్య, ఆసకొత్తూరు గ్రామము, కమ్మర్పల్లి మండలము. ఏదైతే మీరు పచ్చలు నడుపుట వేరో వారు చనిపోయినటువంటి వారి గురించి మాకు సుంకెట అన్వేష్ రెడ్డి గారు, విత్తనాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్, ఆయన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము కలిసి ఈ అడ్వైజరీ కమిటీ ఏదైతుందో మేము కలిసి బయట నుంచి ఆ సవాల్ని తెప్పేయడం కూడా జరిగింది. వారికి కూడా ఎక్స్గ్రేషియా వస్తుంది. మీరు వచ్చినటువంటి వాటిని, ఇవన్నీ వచ్చి ఉన్నటువంటి వాటిని వీటిపైన పచ్చాబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మీరు రేపు రండి, మేము కూడా వస్తాము, వాళ్ళ ఇళ్లకు మిమ్మల్ని తీసుకెళ్తాము. ఒకవేళ మీకు వీలు కాకపోతే మీ ప్రతినిధి కూడా పంపచ్చని చెప్పి మేము బాల్కొండకు వస్తాం. రేపే మీరు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని. ఇట్లాంటి అబద్ధాలు మానుకోండి, ప్రజల్ని తప్పు